నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోక్స్ కే గిరేందరరావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా 16/3/2025 ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. 16/3/2025 ఆదివారం. అందరికీ హ్యాపీ సండే. స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ మధ్యలో కేసీఆర్ను ఉద్దేశించి చాలా సందర్భంలో స్టేచర్ అంటూ రకరకాల పదాలు వాట్లాడిన సందర్భంలో చాలామంది సీఎం రేవంత్ రెడ్డిని తప్పుపడుతున్న అంశంలో ఇతడు స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం అంటే ఇక్కడ అంటున్నారు. కృష్ణా జలాలపై చర్చకు రెడీ, మాది తప్పైతే క్షమాపణ చెప్తా, తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టిందే కేసీఆర్, సీఎం రేవంత్. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి మరణ శాసనం రాసింది ఆయనే. జగన్ను పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టి నీళ్లు దోచిపెట్టిండు. దగ్గరుండి పోతిరెడ్డి పాడుకు పెద్ద బొక్క పెట్టించిండు. పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడమే కల్వకుంట్ల ఫ్యామిలీ పని. అబద్ధాలకు జీఎస్టీ వేస్తేనైనా వాళ్ళు దారిలోకి వస్తారేమో. అసలు బయట పడతాయనే ఆ ఫ్యామిలీ కులగణనలో పాల్గొనలేదు. నేను 32 సార్లు ఢిల్లీకి పోయింది గోటీలు ఆడుకోనీక, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా. ఈ నెల 31లోగా అందరి ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తాం. అసెంబ్లీలో 2.5 గంటల పాటు ముఖ్యమంత్రి ప్రసంగం అంటూ నిన్నటి అసెంబ్లీ సమావేశాన్ని ఉద్దేశించి ఇక్కడ ఒక ప్రధాన అంశం ఇస్తున్నారు. కేసీఆర్ 2 సార్లు అసెంబ్లీకి వచ్చి రూపాయలు 57 లక్షల జీతం తీసుకున్నాడు. ఏడాదిన్నరలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది 2 సార్లే. కానీ శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్న జీత భత్యాలు రూపాయలు 57,84,124. డిసెంబర్ 2023 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు దాదాపు 15 నెలలుగా జీతభత్యాల రూపంలో ఆయన తీసుకున్న ప్రభుత్వ సొమ్ము ఇది. ఆయన నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనలకు కూడా వెళ్లలేదు. ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించిన సందర్భాలు కూడా లేవు అంటూ సీఎం గారు, ప్రస్తుత సీఎం అంటే మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ని ఉద్దేశిస్తూ అతడు కేవలం ఫామ్ హౌస్కి, కేవలం అతని ఇంటికే పరిమితం అవుతున్నాడు, ప్రజల్లో ఉండలేడు, అతడు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలు కూడా రావడం లేదన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అలాగే దేశం విదేశంలో త్వరలో భూమి మీదకి సునీత అనిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బచ్ విల్మర్ త్వరలో భూమి మీదకి చేరుకోనున్నారు. వాళ్ళిద్దరిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కలిసి క్రూ 10 మిషన్ చేపట్టాయి అంటూ ఇక్కడ ఈ సందర్భంగా మనము ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. అలాగే 214 మంది పాక్ సైనికులను చంపేశామనిస్తున్నారు. పాకిస్తాన్లో ప్యాసింజర్ ట్రైన్ను హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేశామని వెల్లడించింది అంటూ 2-3 రోజులుగా ఈ మధ్యలో అంటే ఇటు సైన్యమేమో మిలిటెంట్లను చంపేసినామంటే, మిలిటెంట్లమేమో సైన్యాన్ని చంపేశామంటూ ఈ రకంగా మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేకుండా ఈ రకంగా వస్తున్న అంశాన్ని చూస్తున్నాం. అలాగే సర్కారు చదువులకు ఏఐ తోడు అనిస్తున్నారు. రాష్ట్రంలో 427 బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ క్లాసులు మొదలయ్యాయి. ఏఐ టూల్ సాయంలో 3, 4, 5వ తరగతి పిల్లలకు మ్యాథ్స్, తెలుగులో మెలకువలు నేర్పిస్తున్నారు అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్యలో ప్రపంచం మొత్తం దూసుకుపోతున్నటువంటి ఒక అంశం. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక అంశాన్ని ఇస్తున్నారు. WPLలో ముంబై డబుల్ అని ఇక్కడ ఇస్తున్నారు. క్రికెట్ అంశం గురించి ఒక అంశం ఇస్తారు. WPLలో ముంబై డబుల్ అని ఇస్తున్నారు. 2వ ట్రోఫీ సొంతం, 3వసారి ఢిల్లీకి నిరాశ అంటూ ఇక్కడ మహిళల క్రికెట్ జట్టు గురించి ఒక అంశం ఇస్తున్నారు. విమెన్ ప్రీమియర్ లీగ్ WPLలో ముంబై ఇండియన్స్ జట్టు 2వసారి విజేతగా నిలిచింది. వరుసగా 3వసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్ మరోసారి ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. తొలి ఎడిషన్ విన్నర్ అయిన ముంబై శనివారం జరిగిన 3వ సీజన్ ఫైనల్లో 8 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 44 బాల్స్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 రాణించడంతో తొలుత ముంబై 20 ఓవర్లలో 149/7 స్కోర్ చేసింది. చేజింగ్లో ఢిల్లీ 141/9 స్కోర్ చేసి ఓడింది. హర్మన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది అంటూ ఈ మధ్యలో మహిళల క్రికెట్ జట్టు అద్భుతంగా ఆడి ఈ రకంగా అనేక అంశాల్లో ముందుకెళ్తున్న సందర్భంలో ఇక్కడ మరొక అంశం WPLలో ముంబై డబల్ అని మరొక అంశం ఇస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దామని ఇక్కడ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దామని ఇస్తున్నారు. మనం మామూలుగా వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో చాలా వరకు అయితే తప్పుడు ప్రచారాలు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటి అంశం గురించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు తెలుస్తుంది. చెత్త పోస్టులపై చర్యలు, హద్దులు దాటితే శిక్షలు ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చెత్త పోస్టులపై చర్యలు, హద్దులు దాటితే శిక్షలు ఉండాలి అంటూ
సోషల్ మీడియాను ఉద్దేశించి చాలా వరకు రాజకీయ నాయకులపైన, ముఖ్యంగా సినీ హీరోలు హీరోయిన్లపైన కొన్ని రకరకాల అసభ్యకరమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నట్టు తెలుస్తుంది. జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఊకోం, సీఎంగా నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా, ఇంట్లోని ఆడవాళ్లను తిట్టించడమేంటి, తీరు మార్చుకోకుంటే తోడకలు తీస్తా, చంద్రశేఖరరావు మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని హితవు అంటూ అయితే ఈ మధ్యలో ఒక ఇద్దరు మహిళా జర్నలిస్టులు చేసినటువంటి అంశంలో దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే కొంతమంది విలేకరులతో ఈ రకంగా మాట్లాడిపిస్తుంది అన్న అంశం పట్ల ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు తెలుస్తుంది. డ్రగ్స్ అమ్మినా తీసుకున్న కరెంట్ నీళ్లు కట్టనిస్తున్నారు, ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పంపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ అంశాన్ని అయితే చాలా వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు పాల్పడుతున్న ఎవరినైనా ఇలాంటిది అంటే సమాజం నుంచి ఏదైతే నీళ్లు కరెంటు ఇలాంటి వాటిని బంద్ చేసి వాళ్ళకి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తే తప్ప వాళ్ళు మారని ఇది ఒక మంచి అంశం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. డ్రగ్స్ను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోన్లకు రెస్పాండ్ కండి అనిస్తున్నారు, వారి ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వండి. కలెక్టర్లకు ఎస్పీలకు ఇతర ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు. జిల్లాలో కోఆర్డినేషన్ మీటింగులు పెట్టాలని మంత్రులకు సూచన. ఆ వెంటనే పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో 5 మంత్రులు భేటీలు అంటూ ఇక్కడ మరొక అంశం. రాయలసీమ లిఫ్ట్పై ఏపీకి చుక్కెదురనిస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై ఈఏసీ అభ్యంతరమనిస్తున్నారు. డిపిఆర్ మాటున చేసిన పనులాంటిని ఆపి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తేవాలి. తవ్విన ప్రాంతాన్ని మొత్తం పూర్తి చేయాలి. తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలి. రిస్టోరేషన్ కోసం తీసుకున్న చర్యలపై ఏపీ అఫిడవిట్ను సమర్పించాలి. అఫిడవిట్లోని అంశాలకు సైట్ ఇన్స్పెక్షన్కు పొంతన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. మంత్రి ఉత్తమ్, సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖలకు స్పందననిస్తున్నారు. ఈ మధ్యలో మనం చాలా వరకు చూస్తున్నాము, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా నీటిని తీసుకుపోవడమే కాకుండా అనేక రకాల అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్టు చూస్తున్నాం. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ పైన ఇక్కడ ఏపీకి చుక్కెదురు అంటూ ఒక అంశం, పర్యావరణ అనుమతుల గురించి ఒక అంశం ఇస్తున్నారు. అలాగే పీఎం ఆవాస్లో రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు అనిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మంజూరుకు కేంద్రం అంగీకారం. 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్. ఒక్కో ఇంటికి 1,50,000 సాయం, రూపాయలు 1,500 కోట్ల ఫండ్స్ ఇచ్చే అవకాశం అంటూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇండ్ల గురించి ఒక అంశం ఇస్తున్నారు. అలాగే 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అని ఇస్తున్నారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి బ్యాన్ విధించిన అంశం మనం గతంలో చదువుకున్నాం. మళ్ళొకటి లేటెస్ట్గా రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఈ రకంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్, వీసాల రద్దుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యోచన. 3 గ్రూపులుగా దేశాల విభజన, పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధించే ఛాన్స్. జాబితాలో పాక్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘాన్, ఇరాన్, సిరియా దేశాలు. మోదీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించనన్న ట్రంప్ 24 గంటల్లో యుద్ధం ఆపుతానని వ్యంగ్యంగానే అన్నానని వెల్లడి అంటూ మోదీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించానన్న ట్రంప్ అంటూ ఈ రకంగా మన ఇండియా ప్రధాని అయినటువంటి మోడీ గారు వచ్చినప్పుడు ఈ రకంగా రెస్పెక్ట్ ఇచ్చానన్నటువంటి ఉద్దేశం అనుకుంటాను. ఈ రకంగా చెప్తూనే చాలా వరకు ఏదైతే ముస్లిం కంట్రీలు ఏవైతే ఉంటాయో ఆ ముస్లిం కంట్రీలపైన పెద్ద ఎత్తున వీసాల రద్దు కానీ అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నట్టయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ అన్న సందర్భంలో ఎక్కువగా ఇలాంటి దేశాల నుంచి కొంత ఉగ్రవాదులు కానీ అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈ రకంగా బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాన్ని అక్కడి కోర్టులు సమర్థించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా రెండోసారి అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరొక కార్టూన్ ఇస్తున్నారు ఇక్కడ మనకి, ప్రతిరోజు ఇచ్చే కార్టూన్. ఇక్కడ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినలా కనిపిస్తుంది. కేసీఆర్ శాసనసభకు వచ్చింది 2 సార్లే, జీతం రూపాయలు 51,84,124 అంటే ఇక్కడ ఇస్తున్నారు. రోజు రావాల్సిన పని లేదు, డ్రైవర్ సారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వస్తే సరిపోతుంది, నీ జీతం నీకు వస్తుంది అంటూ ఇటు కేవలం డ్రైవర్ కూడా ఎలాంటి పని లేదు. కేసీఆర్ గారు బయటకు వెళ్తేనే డ్రైవర్కి పని ఉంటుంది కాబట్టి డ్రైవర్ కూడా రెగ్యులర్గా రావాల్సిన అవసరం లేదు, ఏదో ఒకసారి వస్తే మీకు నీ జీతం నీకు వస్తుంది అంటూ ఇటు కేసీఆర్ గారితో పాటు డ్రైవర్ కూడా ఒక మంచి పని అన్న ఉద్దేశంతో పని లేకుండానే డబ్బులు వస్తున్నాయి అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఇది ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కె గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ ఇండియా. ప్రస్తుతం ఇండియా నుంచి ఈ వీడియో. అయితే ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు లైవ్ కార్యక్రమం ఉంటుంది. మీకు సమయం ఉంటే మిగతా దినపత్రికలు అక్కడ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.